యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాలు కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి కనుముక్కల గ్రామాలలో కల్తీ పాలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 450 లీటర్ల కల్తీ పాలు, 300 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 డిలోఫర్ స్కిన్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలను టెస్ట్ నిమిత్తం ల్యాబ్కు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి కనుముక్కల గ్రామాల్లో కల్తీ పాలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దీంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాలపై భువనగిరి ఎస్ఓటీ బృందం పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు చేసింది. ఇవాళ ఉదయం జరిగినటువంటి ఘటన ముక్కాపూరు, కన్ముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల నుంచి కల్తీ పాలు తయారు చేసి హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు ఇవాళ దాడి నిర్వహించారు. ఇందులో భాగంగా ముక్తాపూర్ లో సన్న ప్రశాంత్ అనేటువంటి యువకుని, అలాగే కన్ముక్కల, భీమనపల్లిలో కూడా మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ టీం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే కల్తీ పాలకు సంబంధించి ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి బీబీనగర్ కావచ్చు, భూదాన్ పోచంపల్లి, ఈ రెండు మండలాల నుంచి పెద్ద ఎత్తున కూడా కల్తీ పాలు తయారు చేసి పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, ఇతర హాస్టల్స్ కావచ్చు, ఇతర కమర్షియల్ ప్రాంతాలకు కూడా పంపిణీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కల్తీ పాలకు సంబంధించి తరచుగా ఫిర్యాదు వచ్చినటువంటి సందర్భం నేపథ్యంలోనే ఇవాళ ఎస్ఓటీ బృందం దాడులు నిర్వహించింది. కల్తీ పాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్, అలాగే డోల్పు మిల్క్ పౌడర్, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం, కొన్ని నెలలుగా చూస్తున్నాం, ఈ ప్రాంతానికి సంబంధించి పదే కల్తీ పాలు తయారు చేసి పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు పాల్పడే వారిపై పీడియాక్ట్ నమోదు చేయాలని చెప్పి డిమాండ్ కూడా ఉంది. శిలా. రైట్, థ్యాంక్ యూ అశోక్.